ఈ యవ్వన కాలంలో నువ్వు చేసే ఆ ప్రవర్తన, నువ్వు చేసే ఆ విధానము దేవునికి ఇష్టమైనది కాదమ్మా. ఒకసారి దేవుని తట్టు తిరుగుతుంది, ఒకసారి దేవుని తట్టు తిరుగు కుమారుడా. ఆయన నిన్ను వేచి చూస్తున్నాడు, 1000 కళ్ళతో వేచి చూస్తున్నాడు. తల్లి, ఒక్కసారి దేవుని అడగమ్మా. నీ 2 చేతులు లేక గుండెల మీద బాదుకుంటూ రోదనతో ఏడుగు తండ్రి. ఆయన నిన్ను కరుణించేవాడు, ఆయన నిన్ను కటాక్షించేవాడు, ఆయన నిన్ను తన చేతుల మీద మోచేవాడమ్మా. కుమారుడా, నీ ప్రవర్తన, నీలో ఉన్న దుష్క్రియ, నీలో ఉన్న చెడు విధానం, వ్యభిచారి వల్ల తిరుగుతున్నావా, దొంగల వల్ల తిరుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించున్నాను. ఏసే నిన్ను తాకబోతున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను ముట్టబోతున్నాడు ఈ రాత్రి. ఈ ప్రార్థనలు ఆయన నీ మొర వింటున్నాడయ్యా. ఆయన నీ మొర దాటిపోయేవాడు కాదు, ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయనకి ఛాన్స్ వేయ. నిన్ను ఆయన దాటిపోయే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదబ్బా. ఎంత పాపివైనా సరే దేవుడు క్షమించే దేవుడు. ఆయన నీ కొరకు 100 కళలతో వేచి చూస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా, మరి చూస్తున్నాడమ్మా. కేవలం దేవుడు కావాల్సింది నీ హృదయం మాత్రమే, నీలో ఉన్న ఆ హృదయం మాత్రమే. నాన్న, ఆయన నిన్ను డబ్బు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, కానీ కేవలం నీ హృదయం మాత్రమే అడుగుతున్నాడమ్మా. ఈ రాత్రి నిన్ను దేవుడు తాకబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకబోతున్నాడమ్మా. నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త, మహోన్నతుడు, ఘనమైన నాథుడు, అతిలోక సుందరుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన కొరకు ప్రాణము పెట్టి సిలువలో విరేలైన యేసయ్య, మన కొరకు 150 కిలోల ప్రాణం మోసిన యేసయ్య. ఒక్కసారి ఆలోచించమ్మా. దేవుని విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుని త్రోసివేసే దేవుడు కాదు. సహోదరి సహోదరుడు, మరణము గెలిచిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వలోకాధికారి మన కొరకు మరలా రానయ్యున్నాడమ్మా. మన కొరకు మరలా రానయ్యున్నాడమ్మా. ఆయన అంతం రాబోతున్నది, మనల్ని తీసుకువచ్చే రోజు వస్తుందమ్మా. మరలా వస్తాడు, నీకు అనుభవపడతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకోతమ్మా. దేవుని దగ్గర నీ శాపం ఒప్పుకోతండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదు. ఆయన నిన్ను తన ప్రాణముగా, ప్రాణాది ప్రాణము